హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ప్రియాత్మస్వరూపులారా, నేను ఇప్పుడు మీతో 355వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. మానవుడు, మానవుడు. ఈ పదం అమ్మ, నాన్న, గురువు, దేవుడు పదాల చివరి ధ్వనులను కలిపితే మానవుడు. అమ్మ చివరి అక్షరం మా, నాన్న చివరి అక్షరం నా, గురువు చివరి అక్షరం ఉ, దేవుడు చివరి అక్షరం డు, మానవుడు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నది ఉపనిషత్తు. హిందువుగా జీవించడంలోనే దైవత్వం ఉంది, దేహత్రయ ఆరోగ్యం ఉంది, ఆనంద మార్గం ఉంది, సమాజ శాంతి ఉంది, ప్రకృతి ప్రశాంతత ఉంది, సకల జీవకోటి యొక్క జీవన ప్రవర్ధమానం ఉంది, పర్యావరణ సమతుల్యత ఉంది, ప్రకృతి పరిశుభ్రత ఉంది, యుక్తత మీరిన ఆధునికత అన్నింటినీ ధ్వంసం చేసింది. పునరుద్ధరించుకోనిదే ధర్మజీవనం అసాధ్యం. ఆంతరంగా ఆత్మసాధన మాత్రమే కాదు, బాహ్యంలో వ్యక్తి సమష్టి కూడా, ధర్మానుష్ఠాన సాధన కూడా తప్పనిసరి. ఆ యుక్తత ఎరిగి ఆత్మ ఎరుకని పొందమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయినిస్తే ప్లీజ్ లైక్, షేర్ and recommend my channel to others and subscribe it. Please support Amma Odi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society, to spread the share this and support me financially also. మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందేగా అందరినీ ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.